ఆ వింత మహత్యమా లేక ఆలయ నిర్మాణంలో నైపుణ్యమో కానీ మూల విరాట్ను తాకుతున్న సూర్యకిరణాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏడాదిలో కేవలం 3 రోజులు మాత్రమే గర్భగుడిలోని శివలింగంపై పడే ఈ కిరణాలు పరమశివుణ్ణి మహత్యంగా భావిస్తున్నారు భక్తులు. అలాగే గర్భగుడిలో సర్వదర్శనం మరో విశిష్టత. అయితే ఆ సూర్యకిరణాలు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే ఎలా శివలింగంపై పడుతున్నాయి, చుట్టూ గుట్టలు, 4 ప్రధాన ద్వారాలను దాటి లింగంపై కిరణాలు పడడం ఎలా సాధ్యమవుతుందనే దానిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ఉత్తర ద్వారం కలిగి ఉండి దక్షిణ కాశీగా పిలువబడే శైవ క్షేత్రం ఇది హనంకొండలోని సిద్ధేశ్వర ఆలయం. ఈ ఆలయంలో అంత చిక్కని రహస్యాలు, అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయ్యగారు సురేష్ అయ్య గారు ఉన్నారు. అయ్యగారు ఓం నమ శివాయ. ఇది భవానీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఇది మనకు వరంగల్ జిల్లాలో ఉంది. ఈ స్వామివారు ఉత్తరముఖంగా వెలిసినటువంటి దేవాలయం మాత్రం పడమర ముఖ ద్వారం ఉంటుంది. మనకు శివాలయం పడమర ముఖ ద్వారము 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, ఇదొక్కటే. అంత అద్భుతమైన దేవాలయం వరంగల్ జిల్లాలో ఉండు వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తారు. ఈ యొక్క స్వామివారు క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి లింగం ఇది. స్వామివారు ఉత్తరముఖంగా, దేవాలయం పడమరముఖంగా వెలిసినటువంటి స్వామివారు ఇది. మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది. ఈ 4 గుట్టలకు కూడా ఒక పేరు ఉన్నది. తూర్పు ఉన్న గుట్ట నందీశ్వర గుట్ట అని, ఉత్తరాంది హనుమద్గిరి అని, పడమరాది పద్మాక్షి కొండ అని, దక్షిణాంది భైరవ కొండ అని, ఇలా 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయము. స్వామివారికి ఏంటంటే పూర్వం నుండి ఒక నాగేంద్రుడు కాపాడుతున్నాడు. అంటే ఇప్పటికి కూడా ఆ స్వామివారికి అభిషేక జలం పోయే సోమసూత్రం నుంచి వచ్చేసి స్వామివారికి లింగానికి చుట్టుకుంటుంది. అంత విశేషమైన దేవాలయం. మళ్ళీ ఇంకో విశేషం ఏమిటంటే ఈ దేవాలయానికి భాద్రపద మాసంలో సాయంకాలం, అంటే ఇది పడమర ముఖ ద్వారం కాబట్టి సాయంకాలం 5:55 నుండి 6 గంటల వరకు సూర్యకిరణం వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటాడు. అంతే మనకు హిందువులకు సాక్షాత్తు మనకు ప్రత్యక్షంగా దర్శించే దేవుడు సూర్యదేవుడు. అంతటి సూర్యదేవుడే వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటాడంటే ఇది ఎంత విశేషమైన దేవాలయమో చెప్పవచ్చును. ఈ స్వామివారికి ఏంటంటే చంద్రశేఖర స్వామివారు మొదటి కంచి పీఠాధిపతి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మళ్ళా ఇంకో విశేషం ఏంటంటే ఈ దేవాలయానికి రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు లింగోద్భవ సమయాన ఓంకారం వినబడుతుంది. మనం మెడిటేషన్ చేస్తే ఆ సమయంలో ఓంకారము మన ముందట ఎవరో ఓంకారం చేస్తున్నటువంటి మనకు సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ సీనియర్ మెడిటేషన్స్ స్వామివారికి గర్భాలయంలో కూర్చొని ఆ టైంలో ఆ సమయంలో ధ్యానం చేసినట్టయితే ఓంకార శబ్దం వినబడుతుంది. ఇప్పటికీ కూడా ఈ దేవాలయానికి సిద్ధులు దర్శనం కోసం వస్తారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే స్వామివారికి ఎంతో విశేషంగా ఈ గుట్టల మధ్య ఉన్నటువంటి దేవాలయం, అంటే ఈ అభిషేక జలం శంకరునికి ఎంతో ముఖ్యమైన అభిషేక జలం కోసం ఈ గుట్టల మధ్య నీళ్లు వసతి లేకపోతే ఆ సాక్షాత్తు శంకరుడే నందీశ్వరునికి ఆదేశించి ఆ యొక్క జలవసతి కోసం నందికి ఆదేశిస్తే ఆ నంది వచ్చేసి 2 కాళ్ళతోటి ముందట దేవాలయం ముందట ఉన్న నందిని తవ్విందని చెప్పేసి మన నీళ్ళ కోసం స్వామివారి అభిషేకం కోసం ఆ పురాణాల్లో ఉంది. అంటే అంత విశేషమైన దేవాలయం. ఈ యొక్క స్వామివారికి మనము 41 రోజు అభిషేకం చేసుకున్నట్టయితే ఎటువంటి కోరిక కూడా తీరుతుందని చెప్పేసి పురాణాల్లో ఉంది. ఈ మనకు కాకతీయులు ఫస్ట్ కోట నిర్మించుకున్నటువంటి హనుమద్గిరి కోట పైన కోట నిర్మించుకొని ఈ దేవాలయాన్ని వరంగల్లో మొదటి దేవాలయం, అంటే కాకతీయులు నిర్మించినటువంటి మొదటి దేవాలయం ఈ దేవాలయంగా చెప్తారు. ఈ స్వామివారికి ఏంటంటే అంత విశేషమైన దేవాలయంగా భక్తులు భావిస్తారు. అంతే మనకు ఒక సంవత్సరంలో భాద్రపద మాసం, కార్తీకం, ఆశ్వీజం, మాఘమాసం, ఇలా ప్రతి ఒక్క నెల మనకు హిందువులకు 12 నెలలో ఇలా ఈ ముఖ్యమైన మాసాలలో ప్రత్యేకంగా అభిషేకాలు, నవరాత్రులు, దేవి నవరాత్రులు, వినాయక నవరాత్రులు, కార్తీక మాసం అన్నాభిషేకము మరియు సుమారు ప్రతి సోమవారం 10,000 మంది భక్తులకు అన్న ప్రసాదం కూడా దేవాలయం తరపున నిర్వహిస్తాము. ప్రతిరోజు అన్నపూజ కూడా నిర్వహిస్తాము. ఏ దేవాలయంలో కూడా ప్రతిరోజు అన్నపూజ, అన్నాభిషేకం నిర్వహించి స్వామివారికి అదే అన్నాభిషేకం చేసినటువంటి ప్రసాదం భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తాము. అందుకే ఈ దేవాలయాన్ని వరంగల్ జిల్లా ప్రజలు ఎంతో సాక్షాత్తు భూ కైలాసంగా భావించి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో అంత చిక్కని రహస్యాలు ఏంటంటే సూర్యకిరణం నలువైపులా గుట్టలున్నా కూడా సూర్యకిరణాలు సాయంత్రం వేళ లింగోద్భవం చేస్తాయని అయ్యగారు తెలుపుతున్నారు.